నష్టానికి కలిగిన కారణం ఏంటంటే దేవుడు గీసిన గీతను దాటి, సరిహద్దు దాటి విచ్చలవిడిగా ప్రవర్తించడాన్ని బట్టి బ్రతుకులు నాశనం అయిపోతావు. నీ చూపుకు ఒక హద్దు ఉండాలా, నీ మాటకు ఒక హద్దు ఉండాలా, నీ ఆలోచనలో ఒక హద్దు ఉండాలా. హద్దుల్లో బ్రతుకు సురక్షితంగా జీవిస్తావు. టెన్నిస్ ఆట మీరు చూసి ఉంటారు కదా, ఇప్పుడు గీత ఉంటుంది, ఆ గీత అవతల కొంచెం బాల్ పడింది అనుకోండి, ఏమంటాడు అంపైర్? ఫౌల్ అంటాడు. ఇప్పుడు క్రికెట్లో ఈ గీతకు అవతల బాలు కొంచెం అట్లా పోయింది అనుకోండి, అంపైర్ ఏమంటాడు? వైడ్ అంటాడు. నేనంట, ఆటకే అంత నియమం అయితే నీతి కలిగిన న్యాయాధిపతి అయిన దేవుడు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఎంత నీతి విలువతో కూడుకున్న నియమాన్ని కోరుకుంటాడో ఆలోచించు.